బాబాయ్ ఈ పానీపూరీలన్నీ తీసుకెళ్ళి ఏదైనా అమ్మకి ప్రపోజ్ చేసాను అనుకోండి, వెంటనే ఓకే చెప్పేస్తుందా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నాకు మా చెల్లికి పెద్ద యుద్ధం జరగబోతుంది. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. మ్యాటర్ ఏంటంటే చాలా రోజుల నుంచి మా చెల్లి పానీపూరి తినే పోటీ పెట్టుకుందాం అని అడుగుతూ ఉన్నది. మన గురించి తెలుసు కదా, మనం నార్మల్గా పోటీల్లో పార్టిసిపేట్ చేయం. అంటే ఏ యూజ్ లేకుండా నేనైతే పోటీలో పార్టిసిపేట్ చేయను, ఏదో ఒకటి బెట్ట కాసుకుందాం అని చెప్పిన. మా చెల్లి దానికి సరే అన్నది. అందుకని చెప్పి ఇప్పుడు మా పోటీకి కావాల్సిన పానీపూరి తీసుకురావడానికి వచ్చాం. పదండి షాప్కి వెళ్ళి పానీపూరీలు తెచ్చేసుకుందాం. పానీపూరి షాప్ దగ్గరికి వచ్చేసాం. మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ పానీపూరి తింటూ ఉంటాం. హాయ్ చెప్పండి రా బేటే, వాళ్ళు మనోలే. అంటే ఇప్పుడు ఆంటీ దగ్గరికి వెళ్ళి ఎన్ని ఉన్నాయో కనుక్కుందాం. మనకైతే 100 పానీపూరీలు కావాల్సి ఉంది. పదండి. ఓకే, ఇప్పుడైతే షాప్లోకి వచ్చేసాం. ఆంటీ గారు, ఇప్పుడైతే మాకు 100 పానీపూరీలు కావాలా? ఉన్నాయి కదా, హలో సాయం చేస్తాం. ఇప్పుడైతే పానీపూరీలు అన్నీ కవర్లో లెక్కేసుకొని పెట్టేసుకున్నాం. ఎలా లెక్క 5 50 50 19 నుంచి 2 తీస్తే ఎంతరా? ఇదిగోండి, వీటితో మొత్తం 100 పానీపూరీస్ కంప్లీటెడ్. 2 కవర్లు. ఇప్పుడు వీటికి సరిపడా కర్రీ ఇంకా పానీ కట్టించుకొని ఇంటికి పోవాలి. పానీపూరీలన్నీ పార్సల్ చేయించుకొని ఇంటికి తీసుకుని వచ్చేసాం. ఇప్పుడైతే నాకు మా తిండిబొచ్చెలికి పెద్ద పానీపూరి యుద్ధం జరగబోతుంది. సారీ అదే నాకు మా కుక్కుర్తి చెల్లికి మళ్ళీ సారీ. ఇంకోసారి ఏమన్నా అన్నాను అనుకోండి, కోపంలో మొత్తం తీసుకొచ్చిన పానీపూరీలన్నీ తినేస్తుందా. అంటే ఇప్పుడు మీకు ముందు చెప్పాను కదా, చాలా రోజుల నుంచి మా చెల్లి అడుగుతుంది అనమాట, పానీపూరి ఛాలెంజ్ పెట్టుకుందాం అని. అంటే గెలిచేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నది. మన గురించి తెలుసు కదా, మనం ఎలాంటి చీప్ పోటీల్లో పార్టిసిపేట్ చెయ్యం. ఫస్ట్ గెలిచి చూడు, తర్వాత చూద్దాంలే. కానీ నువ్వు డైలాగులు కొట్టకు. కానీ అంటే నార్మల్గా నేను ఏం లేకుండా పార్టిసిపేట్ చేయను, ఏదో ఒకటి ఉంటేనే, అంటే నాకు యూజ్ అయ్యేలా ఏమైనా ఉంటేనే పార్టిసిపేట్ చేస్తాను అన్నాను. అయితే ఒక కండిషన్ పెట్టిందనమాట, నువ్వు గెలిస్తే నీకు 500 ఇస్తాను, నేను గెలిస్తే 500 ఇవ్వని. మన గురించి తెలుసు కదా, ఛాలెంజ్లు అంటే మనం ముందు ఉంటాం. ఓకే రెడీ చేసుకో 500 అని చెప్పి ముందే ఈ పానీపూరీలు అవి తీసుకొని వచ్చాను షాప్కి వెళ్ళి. ఇప్పుడైతే ఇగోండి, డబ్బులు బయటితే నువ్వు తీయ. ఇదిగో క్యాష్, మన 500 క్యాష్. ఇప్పుడైతే మన కెమెరామ్యాన్ దగ్గర కలపబోతున్నాం. ఎవరైతే గెలుస్తారో, అంటే మీకు అసలైన ట్విస్ట్ ఏంటంటే, అదే ట్విస్ట్ అంటున్నాను, ఛాలెంజ్ ఏంటంటే 5 మినిట్స్లో ప్లేట్లో 50-50 పానీపూరీస్ పెట్టుకుంటాం. ఎవరైతే 5 మినిట్స్లో ఎక్కువ తింటారో, 5 మినిట్స్ అయ్యేలోపు వాళ్ళే గెలిచినట్టు. అంటే ఇప్పుడు వీడియో అవ్వలేదు కాబట్టి ముందు మీరు కామెంట్ చేయండి, చూద్దాం మీరు ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. నేను గెలుస్తానో లేకపోతే మా తిండిబొచ్చెల్లి గెలుస్తుందా. డబ్బులు అంతా మనకి పైసతో పని. ఇదే నాదనుకుంటాను. అలాగే ఇదే నాది తీ. ఓకే, ఇప్పుడైతే ఇదిగోండి 1000 రూపీస్. ఓకే, మన దగ్గర పెట్టుకుందాం. ఓకే అలాగే కెమెరామెన్కి ఇస్తున్నాం, తీసుకోరా బాయ్. ఇంకా లేట్ ఎందుకు, మనం తీసుకొచ్చిన పానీపూరి సెటప్ చేసేద్దాం. సెటప్ మొత్తం రెడీ అయిపోయింది. ఒక్కొక్క ప్లేట్లో 30 పానీపూరీలు పెట్టాం. అంటే మొత్తం 100 తీసుకుని వచ్చిన, కాకపోతే ఈ ప్లేట్లో పట్టవు కదా. 5 మినిట్స్లో ఎలాగో ఈ ప్లేట్ మొత్తం ఖాళీ చేయలేం అనుకోండి. చేసేస్తాను ఫ్రెండ్స్, నేను చూద్దాం. సరే మరి ఏం చేస్తాం, తిండిపోతులకి అదే పని, ఎప్పుడు ఎనీ టైం తినుకుంటూ ఉండడం, ఇంకేం పని చెప్పండి. కానీ ఈరోజు మాత్రం నేను చాలా గట్టిగా ట్రై చేస్తాను, ఎలాగైనా సరే 500 గెలుచుకోవడానికి ట్రై చేస్తాను. సరే, ఇంకా మన కెమెరామెన్ అయితే మనకి జడ్జిగా వ్యవహరిస్తాడు అనమాట. చెప్పండి ఫ్రెండ్స్, అందరూ గెలాలని. పక్షపాతం చూపించకుండా నువ్వు నా వైపు సపోర్ట్ చేయి. అదే ఎవరి వైపు సపోర్ట్ చేయకు, నా వైపు సపోర్ట్ చేయాలంటే నువ్వు టైమర్ స్టార్ట్ చేసి రెడీ అని చెప్పి ఇంక మేము మొదలెడతాం.
2, 1 start. మనిషివా దొంగపోతువా? బాబు ఎవరు చేస్తుంది నువ్వు? అలాగే తినాలి. మనం పోయిందా అంటే బాబోయ్ అమ్మాయిలు ఎలా తిన్నారు నాకు అర్థం అవట్లేదు కానీ స్పీడ్గా తింటూ పైకి పోయేలా ఉన్నారు బాబు. టైం అవుతుందా? పేరు నేను ట్రై చేసి ఉందా? తెలుగు అయిందే మూడా అవట్లేదురా, లోపలికి వెళ్ళట్లేదు అసలు. బయటకు వచ్చేస్తా నేను తిన్నాను నిన్న. బాబోయ్ కొడుకు నిండిపోయింది. ఏడున్నాయి? అయిపోయి ఎక్కడైతే బాగుంటాల్సి అయితే ఇంకా తినటంలేదు. మనీ వాడచ్చు. ఇదే తక్కువ బయట నడిచేది ఎక్కువ. అసలు అవ్వలేదు ఫ్రెండ్. మీరు అనుకున్నాను కానీ పానీపూరి తినడం చాలా కష్టం. అయిపోతే చెప్పు. అప్పుడు టైం కూడా దగ్గరకు వస్తుంది గైస్. 10 seconds మార్గం అంటే అందరం గెలిచేది ఎవరంటే సరిగ్గా గెలిచారు అనుకుంటున్నాం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఓకే, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఈ చూసి చూడనట్టు ఏం చేద్దాం మరి, పట్టించుకోకుండా వెళ్ళిపోలే. నేను చెప్పాను ఫ్రెండ్స్ అప్పుడే ఓడిపోతావని, ఎందుకు అని. నేను కావాలని ఓడిపోయిన ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో మా చెల్లికి 5 వందలు వద్దాం అనుకుంటాను, కానీ రాదు. అంత సీన్ లేదు. అంటే చెప్తున్నాను 30 ఉంటే 3 ఉంచింది 30కి. నా ఇంకా ఒక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 నా ఇంకా 12 ఉండిపోయి అట్లా వెళ్ళట్లేదు లోపలికి. మొత్తాన్ని బయటకి ఎక్కువ వచ్చేది. దాంతోపాటు నవ్వు ఒకటి వచ్చేస్తుంది మా చెల్లి తినడం చూస్తుంటే. అంబోట్లే ఇంకా అలా ఆడితే నాకేందనో అవుతుంది. గొంతులో వెళ్ళింది కూడా ఆయన చూసి బయటకు వచ్చేస్తుంది. ఇంకా అలాగే ఓడిచ్చేసింది. లేకపోతే నేను ఇదిలాగా గెలిచేదినా. ఓకే, ఛాలెంజ్ అయితే డబుల్ రావాలి. ఆగిపోయి కెమెరామ్యాన్
పైసలు ఇచ్చేయి, ఇంకేం చేస్తాం, ఇలాంటి వాళ్ళ దగ్గర మనం గెలవలేం. తీసుకున్న సంగీత మనమే మన సబ్స్క్రైబర్ చూపించాం విన్నర్ సంగీత. నాకు తెలుసు ఫ్రెండ్స్ నేను గెలుస్తాడు. మా అన్నయ్య అలాగే చెప్తూ ఉంటాడు, వినండి. సరే, మీకు ఛాలెంజ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అంటే నెక్స్ట్ ఎలాంటి ఛాలెంజ్ చేయాలో మీరు కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ మా అమ్మతో ట్రై చేస్తాను. మా తిండిపోతూ చేసాను కాబట్టి, అదే చేస్తే ఎలాగో ఓడిపోతాను కాబట్టి ఈసారి మా అమ్మతో ట్రై చేస్తాను. అప్పుడైనా సరే గెలుస్తానో లేదో చూద్దాం. మా అమ్మతో ఒక మంచి ఫ్రెండ్లీ ఛాలెంజ్ అయితే చేద్దాం. ఎలాంటి ఛాలెంజ్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. సరే మరి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇలాంటి వీడియోస్ ఇంకా గట్టిగా వస్తాయి. సరే మరి, టాటా టాటా బాయ్ బాయ్. అందరూ పానీపూరి తినండి.